సో నెక్స్ట్ మనకి ఉండేవి ఏంటి అని అంటే మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్. సో ఈ మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ డిస్కస్ చేసే ముందు నేను స్క్వేర్స్ డిస్కస్ చేస్తాను. ఎందుకు ఈ స్క్వేర్స్ అని అంటే కొన్ని స్క్వేర్ ట్రిక్స్ మనం మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్లో కూడా వాడాల్సి వస్తుంది. అందుకని ముందు నేను స్క్వేర్స్ క్యూబ్స్ కంప్లీట్ చేసేస్తాను, ఆ తర్వాత మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ స్క్వేర్స్. సో నెక్స్ట్ స్క్వేర్స్ కంప్లీట్ చేద్దాం. స్క్వేర్స్ చూసినట్లయితే సో 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్. సో చూడండి రాస్తున్నాను. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. నెక్స్ట్ 11 స్క్వేర్ 121, 13 స్క్వేర్ 144, 14 స్క్వేర్ 13 స్క్వేర్ కాదు, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 400. 21 స్క్వేర్ 441, 22 స్క్వేర్ 484, 23 స్క్వేర్ 529, 24 స్క్వేర్ 576, 25 స్క్వేర్ 625, 26 స్క్వేర్ 676, 27 స్క్వేర్ 729, 28 స్క్వేర్ 784, 29 స్క్వేర్ 841, 30 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 900. And then 31 square 961, 32 square 1024, 33 square so 1089, 34 square 1156, 35 square 1225, 36 square 1296, 37 square 1369, 38 square 1444, 39 square 1521, 40 square is equals to 1600. And then 41 square so 1681, 42 square 1764, 43 square 1849, 44 square 1936, 45 square 2025, 46 square 2116, 47 square 2209, 48 square 2304, 49 square 2401 and 50 square is equals to 2500. And then 51 square so 2601, 52 square 2704, so 53 square 2809, 54 square 2916, 55 square 3025, 56 square 3136,
57 square 3249. So 58 square, so 3364. 59 square 3481. 60 square is equals to 3600. 61 square 3721. 62 square 3844. 63 square, so 3869. Sorry, 61 square 3721. 62 square 3844. 63 square 3969. 64 square 4096. 65 square 4225. 66 square 4356. 67 square 4489. ఇలా మనం సో చెప్పుకుంటూ పోవచ్చు. అయితే మీరు ఎన్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటి అన్నది ఒకసారి డిస్కస్ చేస్తాను. సో అవి డిస్కస్ చేసే ముందు ఓకేనా, మీరు ఎన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఎగ్జామ్ వరకు ఎన్ని స్క్వేర్స్ అవసరం అవుతాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే చూడండి, చాలామందికి 1 నుంచి 20 వరకు ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరూ 1 నుంచి 20 వరకు గుర్తుపెట్టుకోగలరని నేను అనుకుంటున్నాను. ఓకేనా, సో ప్రతి ఒక్కరు మీరు సో 1 నుంచి సో 20 వరకు 1 నుంచి 20 వరకు ప్రతి ఒక్కరు స్క్వేర్స్ గుర్తుపెట్టుకోగలరు. క్లియర్? నెక్స్ట్ 21 స్క్వేర్ 441, 22 square 484, 23 square 529, 24 square 576, 25 square 625, 26 square 676, 27 square 729, 28 square 784, 29 square 841. So చూడండి, 21 square 441, 29 square 841, 22 square 484, 28 square 784, 23 square 529, 27 square 729, 24 square 576, 26 square 676. ఈ రెండింట్లో లాస్ట్ 2 ప్లేసెస్, ఈ రెండింట్లో లాస్ట్ 2 ప్లేసెస్, ఈ రెండింట్లో లాస్ట్ 2 ప్లేసెస్, అలాగే ఈ రెండింట్లో లాస్ట్ 2 ప్లేసెస్ ఒకేలా ఉంటాయి. 21 స్క్వేర్ 441, 29 స్క్వేర్ 841, 22 స్క్వేర్ 484, 28 స్క్వేర్ 784, 23 స్క్వేర్ 529, 27 స్క్వేర్ 729, 24 స్క్వేర్ 576, 26 స్క్వేర్ 676. సో ఇలా ఈ ప్యాటర్న్తో మీరు సో గుర్తుపెట్టుకోవచ్చు. ఇవే కాదు, మీరు ఈ రెండింట్లో, ఈ రెండింట్లో, ఈ రెండింట్లో, ఈ రెండింట్లో, నెక్స్ట్ ఈ రెండింట్లో, ఈ రెండింట్లో, ఈ రెండింట్లో, అలా మీరు 1 వరకు వెళ్ళిపోవచ్చు. ఓకేనా, అలా 1 వరకు వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి ఈ లాజిక్ ప్రకారం. సో లాజిక్ అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఈ లాజిక్ ద్వారా ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో 1 to 20 స్క్వేర్స్ ఎవరికి డౌట్స్ ఉండవని అనుకున్నాను నేను. అలాగే ఈ వాల్యూస్ మాత్రం ఈ విధంగా గుర్తుపెట్టుకుంటారు. సో ఆ తర్వాత నెక్స్ట్ సో 31 స్క్వేర్ 961. సో 31 నుంచి 39 వరకు మాత్రం మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఈ నెంబర్ని మాత్రం మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే దీనికైతే రివర్స్ లాజిక్ ఒకటి ఉంది, కానీ అదైనా కానీ ఇబ్బంది అవుతుంది. అందుకే వీటిపైన మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ 41 నుంచి 59, 41 నుంచి 59 వరకు చూసినట్లయితే మీకు ఒక చిన్న లాజిక్ కనిపిస్తుంది. కనిపించిందా? సో చాలామంది కనిపించింది అనుకున్నాను. కనిపించిందా? 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34. ఇక్కడ వరకు ఒక్క నెంబర్ కూడా మిస్ అవ్వలేదు. సో 16తో మొదలు పెట్టుకుంటే 34 వరకు ఒక్క నెంబర్ కూడా మిస్ అవ్వలేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే సో ఇక్కడ 9 స్క్వేర్ 8 స్క్వేర్ 7 స్క్వేర్ 6 స్క్వేర్ 5 స్క్వేర్ 4 స్క్వేర్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ squares in decreasing order, and then 1 square 2 square 3 square 4 square 5 square 6 square 7 square 8 square 9 square squares in increasing order. ఇక్కడ స్క్వేర్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ అండ్ దెన్ స్క్వేర్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. లాజిక్ అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఈ లాజిక్ ద్వారా మనం 41 నుంచి 59 వరకు స్క్వేర్స్ ఏం చేయొచ్చునంటే రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోలేము, రాసుకోవచ్చు. ఒక్క 41 స్క్వేర్ వాల్యూ మీరు గుర్తుపెట్టుకుంటే దాని ద్వారా మీరు ఇవన్నీ వరుసగా రాసుకుంటూ వచ్చేయచ్చు. కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీకు సో 41 నుంచి 59 వరకు స్క్వేర్స్ రాయమని అడగరు. అయినప్పటికీ కూడా మనం స్క్వేర్స్ ఎందుకు గుర్తుపెట్టుకుంటామనంటే సో ఏదో ఒక క్వశ్చన్లో ఒక క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు పలానా స్క్వేర్ వాల్యూ యూజ్ అవుతుందని చెప్పేసి ఇవన్నీ నేర్చుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్లో మీకు 53 స్క్వేర్ వాల్యూ అవసరమైంది. 53 స్క్వేర్ వాల్యూ అవసరం కదా అని చెప్పేసి 41 నుంచి మొదలెట్టి 53 వరకు రాసుకొని అక్కడ తీసుకోగలరా? సో అంత టైం మనకు ఉండదు కదా. కాబట్టి ఆ లాజిక్ ఏంటి అని అంటే ఓన్లీ రాయడానికి బాగుంటుంది, గుర్తుపెట్టుకోవడానికి దాన్నే కొంచెం మార్చి చెప్తాను చూడండి.
ఓకేనా. అదే లాజిక్ని సో గుర్తుపెట్టుకోవడం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే 50 స్క్వేర్ 2500, 50 స్క్వేర్ 2500 అది మీరు రిఫరెన్స్ కింద గుర్తుపెట్టుకోండి. సో అది రిఫరెన్స్ కింద గుర్తుపెట్టుకుంటే ఎలా అంటే చూడండి, మీకు 51 స్క్వేర్ కావాలంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే 51 స్క్వేర్ కావాలంటే ఫస్ట్ 51 అనేది సో 50 కంటే ఎంత ఎక్కువ, 1 ఎక్కువ, ఎంత ఎక్కువ 1 ఎక్కువ. ఆ 1ని 25కి యాడ్ చేసేయండి. ఆ 1ని 25కి యాడ్ చేస్తే 25 + 1, 25 + 1 ఎంత 26. ఎంత యాడ్ చేశారు, 1 యాడ్ చేశారు కదా. ఆ 1 యొక్క స్క్వేర్ వాల్యూ 1 స్క్వేర్ 01 ఇక్కడ రాయండి. అలాగే సో 52 స్క్వేర్ వాల్యూ కావాలంటే సో 52 అనేది 50 కంటే ఎంత ఎక్కువ, 50 కంటే ఎంత ఎక్కువ అంటే 2 ఎక్కువ. సో 2 + 25 అంటే ఎంత అవుతుందంటే 27. ఓకేనా. ఆ తర్వాత 2 యాడ్ చేసాం కాబట్టి 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే ఎంత, ఇట్ మస్ట్ బి ఏ 2 డిజిట్ నెంబర్, ఇది ఖచ్చితంగా 2 డిజిట్ నెంబర్ అయి ఉండాలి, అందుకే 04 అని రాస్తారు. అలాగే 53 స్క్వేర్ వాల్యూ కావాలంటే సో 53 స్క్వేర్ వాల్యూ కావాలంటే 53 అనేది 50 కంటే ఎంత ఎక్కువ, 3 ఎక్కువ. సో 25 + 3, 25 + 3 అంటే 28, 3 స్క్వేర్ ఎంత 09. అలాగే 54 స్క్వేర్, 54 స్క్వేర్ కావాలంటే 25 + 4 ఎంత 29, 4 స్క్వేర్ 16. అందరికీ లాజిక్ అర్థమైంది అనుకున్నాను. 57 స్క్వేర్ కావాలంటే సో 57 స్క్వేర్ కావాలంటే సో 25 + 57, 50 కంటే ఎంత ఎక్కువ, 7 ఎక్కువ. 25 + 7 అంటే సో 32, 7 స్క్వేర్ అంటే 49. ఓకేనా, 32, 49. అలాగే 59 స్క్వేర్, 59 స్క్వేర్ కావాలంటే 59 అనేది 50 కంటే ఎంత ఎక్కువ, 9 ఎక్కువ. సో 25 + 9 34, 9 స్క్వేర్ 81. లాజిక్ ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. అలాగే తక్కువ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 48 స్క్వేర్ కావాలంటే 48 స్క్వేర్ కావాలంటే 48 అనేది 50 కంటే తక్కువ ఎక్కువ, తక్కువ. ఇప్పుడు వరకు ఎక్కువ కాబట్టి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము, ఎంతైతే యాడ్ చేసామో దాని యొక్క స్క్వేర్ వాల్యూ రాసాం. ఇప్పుడు ఏంటంటే తక్కువ కాబట్టి, ఇప్పుడు తక్కువ కదా, తక్కువ కాబట్టి మీరు ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 48 అనేది 50 కంటే ఎంత తక్కువ, 2 తక్కువ. ఆ 2ని 25లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ 2ని 25లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. సో 25లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, సో 23. 25లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, సో 23. సో అలాగే మీరు 2 సబ్ట్రాక్ట్ చేశారు కాబట్టి 2 స్క్వేర్, అంతేగాని 8 స్క్వేర్ కాదు. ఇక్కడ ఎంత యాడ్ చేస్తే ఆ స్క్వేర్ వాల్యూ, ఇప్పుడు ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే ఆ స్క్వేర్ వాల్యూ. సో 2 స్క్వేర్ 04. ఫర్ ఎగ్జాంపుల్ 46 స్క్వేర్ కావాలి, 46 స్క్వేర్ కావాలంటే 46 అనేది 50 కంటే 4 తక్కువ. 25 - 4 21, 25 - 4 21. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే 4 స్క్వేర్, 6 స్క్వేర్ కాదు, 4 కదా సబ్ట్రాక్ట్ చేశారు, 6 స్క్వేర్ అది 6 స్క్వేర్ కాదు, 4 సబ్ట్రాక్ట్ చేశారు కాబట్టి 4 స్క్వేర్ 16. ఇలా 43 స్క్వేర్ కావాలంటే 43 అనేది 25 కంటే 7 తక్కువ. సో 25 - 7, 25 - 7 18, 7 స్క్వేర్ 49, 18 49. సో లాజిక్ అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో ఈ లాజిక్ ద్వారా మనం సో 41 నుంచి 59 వరకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఏమీ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 51 స్క్వేర్ 25 రిఫరెన్స్ మనకి. 51 స్క్వేర్ కావాలంటే 25 + 1 22, 1 స్క్వేర్ 25 + 1 26, 1 స్క్వేర్ 01, 2601. 52 స్క్వేర్ కావాలంటే 25 + 2 27, 2 స్క్వేర్ 04, 2704. 54 స్క్వేర్ కావాలంటే 25 + 4 29, 4 స్క్వేర్ 16, 2916. 57 స్క్వేర్ 56 స్క్వేర్ కావాలంటే 25 + 6 31, 6 స్క్వేర్ 36, 31 36. 59 స్క్వేర్ కావాలంటే 25 + 9 34, 9 స్క్వేర్ 81, 34 81. 57 స్క్వేర్ కావాలంటే 25 + 7 32, 7 స్క్వేర్ 49, 32 49. 58 స్క్వేర్ కావాలంటే 25 + 8 సో 33, 8 స్క్వేర్ 64, 33 64. 53 స్క్వేర్ 25 + 3 28, 3 స్క్వేర్ 09, 2809. 49 స్క్వేర్ 25 - 1 24, 1 స్క్వేర్ 01, 2401. సో 47 స్క్వేర్ కావాలంటే 25 - 3 22, 3 స్క్వేర్ 09, 2209. 44 స్క్వేర్ 25 - 6 19. సో 44 స్క్వేర్ 25 - 6 19. సో 6 స్క్వేర్ 36, 19 36. అలా మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ నెంబర్ని ఇట్టే మీరు సో ఈజీగా చెప్పగలుగుతారు. ఓకేనా. సో అందరికీ లాజిక్ అర్థమైంది అనుకున్నాను. సో 1 నుంచి 20 వరకు మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోగలరు. అది గుర్తుపెట్టుకోగలరని నేను అనుకున్నాను. అది గుర్తుపెట్టుకోలేకపోతే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలిజిబులే కాదు. ప్రతి ఒక్కరు 20 స్క్వేర్ వరకు గుర్తుపెట్టుకోగలరు. ఆ తర్వాత 21 నుంచి 29 వరకు ఒక చిన్న లాజిక్ చెప్పాను. అలాగే నెక్స్ట్ ఏంటంటే సో 41 నుంచి 59 వరకు కూడా ఇంకొక లాజిక్ చెప్పాను. ఆ లాజిక్ని ఏ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలో కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోతాయి. అయితే మీరు అనుకోవచ్చు సార్ ఈ లాజిక్ యూజ్ చేసి ఓన్లీ అంతవరకేనంటే లేదు, అంతకంటే ఎక్కువైనా తక్కువైనా కూడా చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ 61 స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే 61 అనేది 50 కంటే ఎంత ఎక్కువ అంటే 11 ఎక్కువ. ఆ 11ని 25కి యాడ్ చేసేయండి. 25 + 11 అంటే ఎంత 36. ఆ తర్వాత పక్కన ఏమి రాయాలంటే 11 స్క్వేర్ రాయాలి. మరి 11 స్క్వేర్ అంటే ఎంత 121. ఆ 121 ఇలా డైరెక్ట్గా పక్కన రాసాం అనుకోండి మనకి 5 డిజిట్ నెంబర్ వస్తుంది. కానీ యాక్చువల్గా 2 డిజిట్ నెంబర్ని మల్టిప్లై చేస్తే మినిమం 3 డిజిట్స్ వస్తుంది లేదా మ్యాక్సిమం 4 డిజిట్ వస్తుంది. అంతేగాని 5 డిజిట్ నెంబర్ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఈ 121ని ఇలా 1ని క్యారీ కింద చేస్తూ రాస్తారు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 3721. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీకు 63 స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే 13 ఎక్కువ ఉంది కదా, 25 + 13. సో 38, 13 స్క్వేర్ అంటే 169. యాడ్ చేసేయండి 3969. అలాగే తక్కువ ఉన్న వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ 38 స్క్వేర్ కావాలి. 38 అనేది సో 50 కంటే ఎంత తక్కువ 12 తక్కువ. కాబట్టి 25 - 12 13, 12 స్క్వేర్ 144. సో ఓవరాల్గా మొత్తం యాడ్ చేస్తే 1444. అందులో 1ని క్యారీ కింద అడ్జస్ట్ చేస్తూ రాయాలి. ఇక్కడ క్యారీ అవసరం, ఇక్కడైతే క్యారీ అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా పెన్ను పేపర్ లేకుండా మీ బ్రెయిన్తో చెప్పొచ్చు. కానీ క్యారీ జనరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంచెం పెన్ను పేపర్ యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది నేను సో అందుకే అది చెప్పట్లేదు. వీటి వరకు మాత్రం 41 నుంచి 59 స్క్వేర్ వరకు గుర్తుపెట్టుకోండి. వీటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే ఇంకొక లాజిక్ కూడా మీకు చెప్తాను. 91 నుంచి 110 వరకు లాజిక్ ఏంటి, ఓకేనా? సో 91 నుంచి 110 వరకు లాజిక్ ఏంటన్నది ఒక్కసారి చూద్దాం. 91 స్క్వేర్ నుంచి 110 వరకు అది అక్కడ వరకే లాజిక్ కాదు, అంతకన్నా ఎక్కువైనా తక్కువైనా కూడా చేయొచ్చు. అయితే ఆ నెంబర్లకు అయితే క్యారీ జనరేట్ అవ్వదు, డైరెక్ట్గా చేసేయచ్చు. ఎలా అన్నది చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 91 స్క్వేర్ కావాలి. 91 స్క్వేర్ కావాలంటే మీరు ఏం చేయాలంటే 91 అనేది 100 కంటే ఎంత తక్కువ చూడండి. 91 అనేది 100 కంటే ఎంత తక్కువ 9 తక్కువ. మరి 9 తక్కువ అయినప్పుడు ఆ 9ని 91లో నుంచి తీసేయండి. ఆ 9ని 91లో నుంచి తీస్తే 91 - 9. 91 - 9 అంటే ఎంత 82. 91 - 9 అంటే ఎంత సో 82. ఎంత అయితే సబ్ట్రాక్ట్ చేశారో దాని యొక్క స్క్వేర్ వాల్యూ రాసేయండి. 9 స్క్వేర్ 81. సో 92 స్క్వేర్ కావాలంటే 92 అనేది 100 కంటే ఎంత తక్కువ 8 తక్కువ. ఆ 8ని 92లో నుంచి తీసేయండి. 84. 8 స్క్వేర్ పక్కన రాసేయండి. ఎంత అయితే సబ్ట్రాక్ట్ చేస్తారో దాని యొక్క స్క్వేర్ వాల్యూ. సో 93 స్క్వేర్ కావాలంటే 93 స్క్వేర్ అనేది 93 అనేది 100 కంటే 7 తక్కువ. 93 - 7 = 86. 7 స్క్వేర్ = 49. సో 94 స్క్వేర్ ఇది ఎంత తక్కువ అంటే 6 తక్కువ. 94 - 6 అంటే 88. 6 స్క్వేర్ అంటే 36. అలాగే 95 స్క్వేర్ కావాలంటే 95 - 5 90. 5 స్క్వేర్ సో 25. 96 స్క్వేర్ కావాలంటే 96 - 4. ఎందుకు -4 అంటే 96 అనేది 100 కంటే ఎంత తక్కువ. సో 96 - 4. 96 - 4 అంటే ఎంత అవుతుంది సో 92. 4 స్క్వేర్ 16. అలాగే 97 స్క్వేర్ 97 - 3 94. సో 3 స్క్వేర్ 09. సో 98 స్క్వేర్ 98 - 2 96. 2 స్క్వేర్ 04. 99 స్క్వేర్ 99 - 1 98. 1 స్క్వేర్ 01. 100 స్క్వేర్ అంటే ఎంత సో 10,000. 100 స్క్వేర్ అంటే ఎంత 10,000. క్లియర్. అదేవిధంగా 101 స్క్వేర్ వాల్యూ కావాలంటే సో 101 స్క్వేర్ వాల్యూ కావాలంటే 101 అనేది 100 కంటే ఎక్కువ. ఇప్పుడు వరకు తక్కువ కాబట్టి సబ్ట్రాక్ట్ చేసాం. ఇక పైనుంచి ఎక్కువ కదా, ఎక్కువ కాబట్టి యాడ్ చేయాలి. 101కి 1 యాడ్ చేయండి. సో 102. 101కి 1 యాడ్ చేస్తే ఎంత 102. 1 స్క్వేర్ 01. సో 102 స్క్వేర్ కావాలంటే 102 అనేది 100 కంటే 2 ఎక్కువ కదా, ఆ 2ని 102కి యాడ్ చేయండి. 102 + 2 104. 2 స్క్వేర్ 04. అలాగే 103 స్క్వేర్ కావాలంటే 103 + 3. 103 + 3 అంటే 106. 3 స్క్వేర్ ఎంత అంటే 09. అలాగే 104 స్క్వేర్ ఎంత అంటే 104 + 4 108. 4 స్క్వేర్ ఎంత అంటే 16. అలాగే 105 స్క్వేర్ కావాలంటే 105 + 5 110. 5 స్క్వేర్ 25. సో 106 స్క్వేర్ కావాలంటే 106 + 6 ఎంత 107. 106 + 6 112 కదా. సో 112. సో 6 స్క్వేర్ అంటే 36. 107 స్క్వేర్ అంటే 107 + 7 114. 7 స్క్వేర్ 49. 108 స్క్వేర్ అంటే 108 + 8. సో 116. 8 స్క్వేర్ 64. సో 109 స్క్వేర్ 109 + 9. సో 118. 9 స్క్వేర్ 81. సో 110 స్క్వేర్ అంటే 11 స్క్వేర్ 121. ఇది మళ్ళీ లాజిక్ యూజ్ చేసి చేయలేదు. 11 స్క్వేర్ అంటే 121. సో అలాగే 10 స్క్వేర్ అంటే 2 సున్నాలు కాబట్టి లాస్ట్లో 2 zeros యాడ్ చేశాను. అందరికీ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. 91 నుంచి 110 వరకు ఆ లాజిక్ యూజ్ చేసి మీరు
డైరెక్ట్గా రాసేయచ్చు. ఓకేనా, మళ్ళీ ఇంకా మీరు సో పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, రాసుకోవచ్చు. అయితే ఆ లాజిక్ మీకు 101 అదే 91 నుంచి 110 వరకు అంటే కాదు, అంతకంటే ఎక్కువైనా చేయొచ్చు, తక్కువైనా చేయొచ్చు. కాకపోతే ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 112 కావాలి. 112 కావాలంటే ఇప్పుడు మనం రాసిన లాజిక్ ప్రకారం సో ఇప్పుడు ఏం చేయాలంటే 112 అనేది 100 కంటే ఎంత ఎక్కువ, 100 కంటే ఎంత ఎక్కువ చెప్పండి, 12 ఎక్కువ. కాబట్టి ఆ 12ని 112కి ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత, 124. తర్వాత పక్కన ఏమి రాయాలంటే 12 స్క్వేర్ రాయాలి. 12 స్క్వేర్ అంటే ఎంత అంటే 144. డైరెక్ట్గా ఇక్కడ మీరు 144 అని రాసేస్తే 6 డిజిట్ నెంబర్ వచ్చేస్తుంది. యాక్చువల్గా అయితే అక్కడ మనకి 6 డిజిట్ నెంబర్ రాకూడదు, ఓన్లీ 5 డిజిట్ నెంబరే రావాలి. మరి 5 డిజిట్ నెంబరే రావాలంటే ఆ 144లో 1ని క్యారీ కింద చేస్తూ రాస్తారు. అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుందంటే 12544. సో ఇంకెవరికైనా డౌట్ ఉంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. 114 స్క్వేర్ కావాలి. 114 స్క్వేర్ కావాలని అంటే ఫస్ట్ మీరు ఏం చూడాలంటే 114 అనేది 100 కంటే ఎంత ఎక్కువ, 14 ఎక్కువ. 114 అనేది ఎంత ఎక్కువ, 100 కంటే 14 ఎక్కువ. ఈ 14ని 100కి యాడ్ చేస్తే 128. 100 కాదు, అదే 114కి యాడ్ చేస్తే 114 అనేది 100 కంటే ఎంత ఎక్కువ అంటే 14 ఎక్కువ. ఆ 14ని 114కి యాడ్ చేస్తే 128. 14 స్క్వేర్ వాల్యూ 196. అందులో 1ని క్యారీ కింద చేస్తూ రాస్తారు. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే 12996. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు చూడండి, 88 స్క్వేర్. 88 స్క్వేర్ కావాలంటే 88 అనేది 100 కంటే ఎంత తక్కువ, 12 తక్కువ. ఎంత తక్కువ, 12 తక్కువ. సో ఆ 12ని 88లో నుంచి తీసేయండి. 88లో నుంచి 12 తీసారనుకోండి, ఇంకా ఎంత ఉంటుంది చెప్పండి, 76. 12 స్క్వేర్ 144. యాడ్ చేస్తే 7744. ఓకేనా. 88 స్క్వేర్ వాల్యూ ఎంత, 7744. 88 స్క్వేర్ వాల్యూ ఎంత, 7744. ఒకసారి ఇది క్వశ్చన్ కింద కూడా అడిగారు ఎస్ఎస్సి ఎగ్జామ్లో. ఏమని అడిగారంటే ఏ 2 డిజిట్ నెంబర్ యొక్క స్క్వేర్ వాల్యూలో ఫస్ట్ 2 ప్లేసెస్ సేమ్ ఉంటాయి, లాస్ట్ 2 ప్లేసెస్ సేమ్ ఉంటాయి. ఏ 2 డిజిట్ నెంబర్ యొక్క స్క్వేర్ వాల్యూలో ఫస్ట్ 2 ప్లేసెస్ సేమ్ ఉంటాయి, లాస్ట్ 2 ప్లేసెస్ సేమ్ ఉంటాయి అని అడిగారు. అది ఓన్లీ 88 స్క్వేర్ వాల్యూలో మాత్రమే అలా ఉంటాయి. మళ్ళీ క్వశ్చన్ కింద ఎప్పుడైనా వస్తే మీరు గుర్తుపెట్టుకోవాలి. 88 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 7744. లాజిక్ అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఈ లాజిక్ ద్వారా మనం ఓకేనా 91 నుంచి 110 వరకు సో అలా ఈజీగా మనం చేసేయచ్చు. క్లియర్. సో 21 నుంచి 29 వరకు ఒక చిన్న లాజిక్ చెప్పాను. 41 నుంచి 49 వరకు ఒక లాజిక్ చెప్పాను. అలాగే 91 నుంచి 109 వరకు ఇది ఒక లాజిక్. అలాగే సో ఇంకొక లాజిక్ ఏంటంటే హౌ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎండింగ్ విత్ 5. ఏదైనా ఒక నెంబర్ 5తో ఎండ్ అయినట్లయితే స్క్వేర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. హౌ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎండింగ్ విత్ 5. ఎండింగ్ విత్ 5 అంటే చూడండి ఇలా పెట్టుకోండి, ఎండింగ్ విత్ 5 అని పెట్టుకోండి స్క్వేర్స్లో. ఎండింగ్ విత్ 5. సో ఎండింగ్ విత్ 5 అంటే అర్థం ఏంటంటే సో ఇలా 15 స్క్వేర్ 25 స్క్వేర్ 35 స్క్వేర్ 45 స్క్వేర్ 55 స్క్వేర్ 65 స్క్వేర్ 75 స్క్వేర్ సో 85 స్క్వేర్ 95 స్క్వేర్ 105 స్క్వేర్. ఇలా ఏదైనా ఒక నెంబర్ 5తో ఎండ్ అయితే 105 స్క్వేర్ 115 స్క్వేర్ సో 125 స్క్వేర్ 135 స్క్వేర్ 145 స్క్వేర్ 155 స్క్వేర్ 165 స్క్వేర్. ఇలా ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఒక్కసారి చూడండి. లాజిక్ ఏంటి అని అంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే 5 ముందే ఉంది. ఇది చెప్తాను చూడండి. 5 ముందే ఉంది, 3 ఉంది కదా. 5 ముందే ఉంది, 3 ఉంది కదా. ఈ 3ని దాని యొక్క నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 3 యొక్క నెక్స్ట్ నెంబర్ ఏంటి, 4. 3 4s are 12. లాస్ట్లో ఎంత రాస్తారు, 25. 3 యొక్క నెక్స్ట్ నెంబర్ ఎంత అని అంటే 4. 3 4s are 12. లాస్ట్లో 25 రాసేయండి. ఇప్పుడు 25 స్క్వేర్ వాల్యూ కావాలంటే 2 యొక్క నెక్స్ట్ నెంబర్ 3. 2 3s are 6 25. 1 యొక్క నెక్స్ట్ నెంబరు 2. 1 2s are 2. లాస్ట్లో ఎంత 25. 45 స్క్వేర్ కావాలంటే 4 యొక్క నెక్స్ట్ నెంబరు 5. 4 5s are 20 25. అలాగే 55 స్క్వేర్ వాల్యూ కావాలంటే 5 యొక్క నెక్స్ట్ నెంబరు 6. 5 6s are 30 25. లాజిక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే వీడియో ఫాజ్లో పెట్టి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత చూడండి వీడియో. 65 స్క్వేర్ 6 7s are సో 42 25. సో 7తో 7 8s are 56 25. అలాగే 8తో 8 9s are 72 25. 9తో 9 10s are 90 25. 10తో 10 11s are 110 25.
సో అలాగే 11తో 11 12s ఆర్ సో 132 25, 12తో 12 13s ఆర్ 156 25, 13తో 13 14s ఆర్ 182 25, 14 15s ఆర్ 210 25, 15 16s ఆర్ సో 240 25. అలా మీరు ఏ నెంబర్కైనా కానీ సో 5తో ఎండ్ అవ్వాలి. ఖచ్చితంగా లాజిక్ ఏంటంటే 5తో ఎండ్ అవ్వాలి. 5తో ఎండ్ అయినప్పుడు మీరు ఏ నెంబర్నైనా ఇలా సాల్వ్ చేయొచ్చు. అందరికీ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు వరకు మనం డిఫరెంట్ లాజిక్స్ అన్ని డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటి అని అంటే హౌ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్, హౌ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్, హౌ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్, వాట్ ఈస్ ద రెగ్యులర్ మెథడ్ టు క్యాలిక్యులేట్ స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్. ఏ నెంబర్కైనా స్క్వేర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ అని పెట్టండి. ఓకేనా? స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్, స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్, ఏ నెంబర్కైనా స్క్వేర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్. ఓకేనా? స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్, ఏ నెంబర్కైనా స్క్వేర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్. స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్, ఏ నెంబర్కైనా స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, సో నాకు 63 స్క్వేర్ వాల్యూ తెలీదు, అది క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఐ డోంట్ నో వాట్ ఈస్ 63 స్క్వేర్ వాల్యూ, ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ 63 స్క్వేర్ వాల్యూ. దీన్ని ఏబీ స్క్వేర్లా కన్సిడర్ చేసుకోండి. ఎలా కన్సిడర్ చేస్తారు? ఏబీ స్క్వేర్లా కన్సిడర్ చేసుకోండి. వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 6, బి వాల్యూ ఎంత అంటే 3. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్లో టేక్ బీ స్క్వేర్. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే బీ స్క్వేర్ వాల్యూ తీసుకోండి. సో బీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్. చెప్పండి, 3 స్క్వేర్ అంటే ఎంత? 9. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీరు 2ab తీసుకోండి. నెక్స్ట్ స్టెప్లో ఏం తీసుకోవాలి? 2 ఇంటూ ఏ ఇంటూ బి. సో 2 ఇంటూ ఏ ఇంటూ బి అన్నా, 2 ఇంటూ ఏ ఇంటూ బి అన్నా, ఏ ఇంటూ బి ఇంటూ 2 అన్నా రెండు ఒకటే కదా. సో 2 ఇంటూ ఏ ఇంటూ బి అన్నా, ఏ ఇంటూ బి ఇంటూ 2 అన్నా రెండు ఒకటే కదా. కాబట్టి ఏ ఇంటూ బి ఇంటూ 2, ఏ ఇంటూ బి ఇంటూ 2, 6 3s are 18, 18 2s are 6 3s are 18, 18 2s are సో 36, 3ని క్యారీ కింద తీసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ టేక్ ఏ స్క్వేర్. తర్వాత ఏ స్క్వేర్ వాల్యూని తీసుకోండి. ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే ఎంత? 36. 36 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 39. 36 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? సో 39. అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇంకెవరికైనా అర్థం కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 84 స్క్వేర్ వాల్యూ, 84 స్క్వేర్ వాల్యూ తెలియదు అనుకుందాం. సో 84 స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే 4 స్క్వేర్ బి స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 4 స్క్వేర్ అంతా 16లో 1 ఏం చేస్తారు? క్యారీ కింద రాస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏ ఇంటూ బి ఇంటూ 2, ఏ ఇంటూ బి ఇంటూ 2, 8 4s are 32, 32 2s are 32 2s are 64, 64 plus 1 is 65. Now new carry is 6. ఆ తర్వాత నెక్స్ట్ a2 స్క్వేర్. a2 స్క్వేర్ అంటే ఎంత? 64. 64 ప్లస్ 6, 64 ప్లస్ 6 ఎంత? 64 ప్లస్ 6 అంటే 70. క్లియర్? అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకెవరికైనా అర్థం కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా చూడండి. 76 స్క్వేర్ వాల్యూ కావాలంటే ఫస్ట్ 6 స్క్వేర్, ఫస్ట్ 6 స్క్వేర్ 36, 3 క్యారీ. తర్వాత 7 6s are 42, 42 2s are 84. 7 6s are 42, 42 2s are 84. 84 plus 3 is 87. Now new carry 8. And then 7 square 49, 49 plus 8, 49 plus 8 57, 5776. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇంకొక మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఇంకొక మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. బట్ ఏంటంటే ఇదే బెస్ట్ మెథడ్. ఇంకొక మెథడ్ ఎలా అని అంటే మీరు ఇంకొకలా కూడా నేర్చుకుని ఉండొచ్చు. 63 స్క్వేర్ కావాలంటే ఫస్ట్ 6 స్క్వేర్ రాసుకోవాలి. 6 స్క్వేర్ 36, తర్వాత 3 స్క్వేర్ 09 అని రాసుకోవాలి. 6 3s are 18, 18 2s are 36 మధ్యలో రాసుకోవాలి. ఈ రెండింటిని 3 9 6 9 ఇలా యాడ్ చేయాలి. ఓకేనా? దీనికంటే ఇదే బెస్ట్ మెథడ్, మీరు డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. అందుకే నేను ఆ మెథడ్ డిస్కస్ చేయట్లేదు, ఈ మెథడే డిస్కస్ చేస్తున్నాను. అలాగే 121 స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేయొచ్చు చెప్పండి. ఎలా చేస్తారంటే ఏ వాల్యూని 12 అనుకుంటారు, బి వాల్యూని 1 అనుకుంటారు. ఏ వాల్యూని 12 అనుకుంటారు, బి వాల్యూని ఎంత అనుకుంటారు? 1 అనుకుంటారు. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. తర్వాత 12 1s are 12, 12 2s are 24, 2 క్యారీ. 12 1s are 12, 12 2s are 24, 2 క్యారీ. తర్వాత 12 స్క్వేర్ 144 ప్లస్ 1. 144 ప్లస్ 1 అంటే ఎంత? 14641. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. స్క్వేర్ వాల్యూ అనేది ఈ మెథడ్ ద్వారా మీరు సో ఏదైనా క్యాలిక్యులేట్ చేయగలరు. ఓకేనా? మీరు ర్యాండమ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై చేయండి, అంటే ప్రాక్టీస్ కొరకు. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం స్క్వేర్స్కి సంబంధించి
సో స్క్వేర్స్కి సంబంధించి ఫస్ట్ 21 నుంచి 29 వరకు ఒక లాజిక్ డిస్కస్ చేసాం. అలాగే అది అయిపోయిన తర్వాత 41 నుంచి 59 వరకు ఒక లాజిక్ డిస్కస్ చేసాం. ఆ తర్వాత 91 నుంచి 110 వరకు ఒక లాజిక్ చెప్పాం. అలాగే ఏదైనా ఒక నెంబర్ 5తో ఎండ్ అయితే స్క్వేర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఓకేనా అన్నది డిస్కస్ చేసాం. అలాగే ఫైనల్గా హౌ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ అని ఒక మెథడ్ డిస్కస్ చేసాం. ఈ మెథడ్ ద్వారా ఏ స్క్వేర్ వాల్యూ అయినా మీరు క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఇంకా చాలామంది కొంతమంది 3 డిజిట్ నెంబర్ స్క్వేర్ వాల్యూని ఎలా డిస్కస్ చేయొచ్చు, ఎలా చేస్తాం సార్ అవన్నీ డౌట్స్ ఉండొచ్చు. మీకు మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ అయిపోయిన తర్వాత బేస్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ఆ మెథడ్ ద్వారా మిగతా స్క్వేర్ వాల్యూస్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నది చెప్తాను. అయితే నా సజెషన్ ఏంటంటే మీరు స్క్వేర్ వాల్యూని బోల్డ్ అని స్క్వేర్ వాల్యూస్ 1029 స్క్వేర్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది నేను చెప్తాను. కానీ అవన్నీ ఎగ్జామ్లో అంతవరకు యూజ్ ఉండదు. ఎగ్జామ్లో ఏంటంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే మ్యాక్సిమము 100 స్క్వేర్స్ వరకు మీరు నేర్చుకుంటే సరిపోద్ది. అయితే మీరు 100 స్క్వేర్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కాబట్టి ప్రతి ఒక్కరూ 60 స్క్వేర్ వరకు కంఠస్థ పెట్టడానికి ట్రై చేయండి. కంఠస్థ పెట్టడానికి ఎందుకనంటే మీకు ఆల్రెడీ 20 వరకు ఖచ్చితంగా గుర్తుంటాయి. 29 నుంచి 29 వరకు ఒక చిన్న లాజిక్ చెప్పాను. మీరు కొంచెం 31 to 39 స్క్వేర్స్ నేర్చుకుంటే ఆల్రెడీ 41 నుంచి 60 వరకు లాజిక్ డిస్కస్ చేసుకున్నాం కదా. కాబట్టి 60 స్క్వేర్ వరకు కంఠస్థ పెట్టుకోండి. 60 స్క్వేర్ వరకు కంఠస్థ పెట్టడం వలన మీరు మెథడ్ని అవాయిడ్ చేస్తారు. ఎప్పుడైతే మెథడ్ని అవాయిడ్ చేస్తారో ఎగ్జామ్లో టైం సేవ్ చేస్తారు. ఆ టైం సేవ్ చేయడం కోసం ప్రతి ఒక్కరు 60 స్క్వేర్ వరకు కంఠస్థ పెట్టండి, ఓకేనా. 60 స్క్వేర్ వరకు కంఠస్థ పెట్టినట్లయితే మీకు ఎగ్జామ్లో మ్యాక్సిమం స్క్వేర్సే కాదు స్క్వేర్ రూట్స్ కూడా అవాయిడ్ అయిపోతాయి, రెండు అవాయిడ్ అయిపోతాయి, ఓకేనా. స్క్వేర్సే కాదు స్క్వేర్ రూట్స్ కూడా అవాయిడ్ అవుతాయి. నెక్స్ట్ క్యూబ్స్ డిస్కస్ చేద్దాం, ఓకేనా. క్యూబ్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మనం స్క్వేర్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ క్యూబ్స్ డిస్కస్ చేద్దాం. క్యూబ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే క్యూబ్స్ డిస్కస్ చేద్దాం. క్యూబ్స్ అయితే క్యూబ్స్కి సంబంధించి మెథడ్ చెప్తాను. బట్ ఎగ్జామ్లో మీకు మెథడ్ యూజ్ చేసేంత టైం ఉండదు కాబట్టి 25 క్యూబ్స్ కంఠస్థ పెడతారు, అవి కూడా రాస్తాను. ఫస్ట్ అయితే మెథడ్ చెప్తాను. మెథడ్ చెప్పిన తర్వాత మెథడ్ అయితే మీరు ఫాలో అవ్వలేరు, ఎందుకంటే ఎగ్జామ్లో మీకు అంత టైం ఉండదు. అందుకే బెటర్ టు రిమెంబర్ 25 క్యూబ్స్. బెటర్ రిమెంబర్ 25 క్యూబ్స్, ఎందుకంటే ఎగ్జామ్లో యాక్చువల్గా 20 క్యూబ్సే సరిపోతాయి. 25 క్యూబ్స్ అని ఎందుకు చెప్తున్నానంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కొన్ని క్వశ్చన్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసే దగ్గర కొన్ని క్యూబ్స్ మీరు చేయనక్కర్లేదు, పలానా క్యూబ్ అని మీరు ఐడెంటిఫై చేయగలిగితే సరిపోద్ది. దాని కొరకు మాత్రమే 25 క్యూబ్స్ అని చెప్తున్నాను, ఓకేనా. ప్రతి ఒక్కరు 25 క్యూబ్స్ కంఠస్థ పెట్టడానికి ట్రై చేయండి. చాలామంది ఏంటంటే సార్ మెథడ్ ఉండదా అని అడుగుతున్నారు. మెథడ్ అయితే ఉంది, బట్ చేయడం ద్వారా కాంప్లికేటెడ్ మెథడ్. ఒకసారి మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మెథడ్ ఏం చేయాలంటే ఇప్పుడు ఏబీ క్యూబ్ అనే వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏబీ క్యూబ్ అనే వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మీరు రాయాల్సింది ఏ క్యూబ్ రాయాలి, ఆ తర్వాత ఏ స్క్వేర్ బి రాయాలి, ఆ తర్వాత ఏబీ స్క్వేర్ రాయాలి, ఆ తర్వాత బీ క్యూబ్ రాయాలి. మిడిల్ నెంబర్ని డబల్ చేయాలి. దీన్ని డబల్ చేయాలి, 2a స్క్వేర్ బీ చేయాలి, దీన్ని కూడా డబల్ చేయాలి. డబల్ చేసి ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి, ఓకేనా. ఎలా అన్నది ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 క్యూబ్ కావాలి మీకు. 12 క్యూబ్ కావాలంటే ఫస్ట్ 1 క్యూబ్ 1, తర్వాత 1 స్క్వేర్ 1 into 2 2, నెక్స్ట్ 1 into 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8. మిడిల్ నెంబర్ డబల్ అంటే ఇది 4 అవుతుంది, ఇది 8 అవుతుంది, యాడ్ చేసేయండి. 8 4 + 8 12, 1 క్యారీ, మొత్తం కలిపితే 7, ఇది 1. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 1728. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 21 క్యూబ్ కావాలనుకుంటే ఫస్ట్ 2 క్యూబ్ 8, ఆ తర్వాత 2 స్క్వేర్ 4 into 1 4, తర్వాత 2 into 1 స్క్వేర్ 2, అలాగే 1 క్యూబ్ 1. మిడిల్ నెంబర్ని డబల్ చేయండి. 4కి డబల్ 8, 2కి డబల్ ఎంత అంటే 4, ఇవి యాడ్ చేసేయండి. 1 6 2 1 క్యారీ 9 2 6 1. క్లియర్, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 23 క్యూబ్ క్యాలిక్యులేట్ చేయాలంటే 2 క్యూబ్ 8, తర్వాత 2 స్క్వేర్ 4 3s are 12, నెక్స్ట్ 2 into 3 స్క్వేర్ 18, 3 క్యూబ్ 27. మిడిల్ నెంబర్ని డబల్ చేస్తే ఇది 36, ఇది 24, యాడ్ చేసేయండి. 7 ఏదైనా క్యారీ ఉంటే క్యారీ ఫార్వర్డ్ చేయండి. 2
సో 20 + 36, 20 + 36 అంటే 56, 5 క్యారీ, ఈ రెండు కలిపి 36 + 5, 36 + 5 అంటే 41, 4 + 8 ఎంత అంటే 12, 12167. ఓకేనా? ఇలా మెథడ్ ఉంది. ఈ మెథడ్ ద్వారా మీరు ఏ క్యూబ్నైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు సో ఈ మెథడ్ చేయడానికి మీకు ఎగ్జామ్లో అంత టైం ఉండదు. అందుకని మెథడ్ ఏమి గుర్తుపెట్టుకోవద్దు. మీకు మెథడ్ చెప్పాలని, ఎందుకంటే మళ్ళీ నాకు తెలియదని మీరు అనుకుంటారు కదా, అందుకని మెథడ్ చెప్పాను. మెథడ్ అయితే ఉంది కానీ మెథడ్ వద్దు. సో మీరు ఏం చేస్తానంటే క్యూబ్స్ నేను రాస్తాను. సో 25 క్యూబ్స్ వరకు కంటెస్ట్ పెట్టండి. 1 cube is equals to 1, 2 cube is equals to 8, 3 cube is equals to 27, 4 cube is equals to so 64, 5 cube is equals to 125, 6 cube is equals to 216, 7 cube is equals to so 343, అలాగే 8 cube is equals to 512, 9 cube is equals to 729, so 10 cube is equals to 1000, and then 11 cube is equals to 1331, 1331, 12 cube is equals to 1728, 1728, 13 cube is equals to 2197, 14 cube is equals to 2744, so 15 cube is equals to so 3375, 16 cube is equals to 4096, 17 cube is equals to so 4913, 18 cube is equals to 5832, 19 cube is equals to 6859, and then 20 cube is equals to 8000. So 21 cube is equals to 9261. So 22 cube is equals to 10648. అలాగే 23 cube is equals to 12167. 24 cube is equals to 13824. అలాగే సో 25 cube is equals to సో 15625. ఓకేనా? సో 25 క్యూబ్స్ వరకు కంటెస్ట్ పెట్టడానికి ట్రై చేయండి. స్క్వేర్స్ ఎక్కడ వరకు కంటెస్ట్ పెట్టమన్నాను? 60 వరకు కంటెస్ట్ పెట్టండి. అలాగే క్యూబ్స్ ఎక్కడ వరకు కంటెస్ట్ పెడతారనంటే 25 క్యూబ్స్ వరకు కంటెస్ట్ పెట్టండి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ స్క్వేర్స్ కోసం డిస్కస్ చేసాం, అలాగే క్యూబ్స్ కోసం కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ డిస్కస్ చేద్దాం.